మై డియర్ అర్ధాంగి. ఇక్కడ నేను క్షేమం, అక్కడ నువ్వు. మన అబ్బాయి, ఇంట్లో ముసల్ది, నా పాత మోటార్ బైకు, మన ఊరి చెరువు అన్నీ ఎలా ఉన్నాయి? ఇప్పుడిక్కడ రాత్రి, అర్ధరాత్రి. చూస్తుంటే తెల్లటి దలసరి మంచు ఆకాశాన్ని అలంకరించినట్టు కనిపిస్తుంది. నాకేమీ తోచట్లేదు. మనసులో ఎక్కడో తెలియని భయం మొదలైంది. నాకు దగ్గరలో కొందరు జవాన్లు ఈ మంచులో చలిని తట్టుకోవడానికి నిప్పులు వెలిగించి చుట్టూ కూర్చొని వాళ్ళ అనుభవాలను పంచుకుంటున్నారు. కొంచెం దూరంలో మరికొందరు గన్నులు పట్టుకుని గస్తీ కాస్తున్నారు. అబ్బా, ఏంటి ఈ చలి! నెత్తురు కూడా చల్లబడుతుంది. వెన్నెముక కర్రలా బిగుసుకుపోయింది. ఈ చల్లటి గాలి ఒంటిని కత్తిలా తెంచేస్తుంది. గమనించావా, మాట్లాడుతుంటే నా శ్వాస శబ్దం కూడా వినిపిస్తుంది. ఈ చల్లదనానికి నా నోట్లో నుంచి వచ్చే శ్వాస భలే గమ్మత్తుగా అనిపిస్తుంది. పొడిగాటి చుట్ట కాల్చిన గలాసుడు అమృతం పుచ్చుకున్న ఈ చలి పోవట్లేదు. దీన్ని అదుపులోకి తేవాలంటే అది నీ వల్లే అవుతుంది. మన కలయిక జరిగినప్పుడు నీలో నుంచి వచ్చే వెచ్చటి శ్వాస తీవ్రత దేహం కోరుకుంటుంది. నీ వెచ్చటి కౌగిలి అందించే ఉష్ణోగ్రత ముందు ఈ చలి ఏమాత్రం చెప్పు. చలితో పాటు భయం కూడా పోవట్లేదు. మళ్ళీ రేపు ఉదయం కొండలు, కోనలు, నదులు, అరణ్యాలు దాటాలి. ట్రెంచెస్లో దాక్కోవాలి. జవాన్కి భయం ఏంటనుకుంటున్నావా? యుద్ధం. ఎటు చూసినా, ఎక్కడికి వెళ్ళినా యుద్ధాలే. మనుషులందరూ స్వార్థంతో పిచ్చి కుక్కల్లా మారిపోయారు. సాటి మనిషిని ప్రేమించే రోజులు పోయి ఒక్క సరిహద్దుని దాటి 2 దేశాల సైనికులు 3 పక్కల నుంచి 4 అడుగుల నేల కోసం ఆడపడుచు ఐదోతనాన్ని చెరిపేలా 6 అడుగుల మనిషిని చంపే రోజులు వచ్చాయి. జరిగిన యుద్ధం గురించి ఏమని వివరించను? శవాలతో నేలను పరిచి నెత్తురు కల్లాపి చల్లారు. కురిసిన బాంబుల వర్షానికి దగ్గరలో ఉన్న ఓ చిన్న ఊరు శవాల దుబ్బలా మారింది. అక్కడ రైతులు నేల మీద విత్తనాలు చల్లుతుంటే ఇక్కడ తోటలు చల్లుతున్నాము. చిన్నతనంలో పడుకునేటప్పుడు నాన్న మహాభారతంలో కథలు చెప్తుంటే విని, రాజ్యం కోసం అన్నదమ్ములు కొట్టుకోవడం ఏంటి, వీళ్ళకేమైనా వెర్రా అని నవ్వుకున్నాను. అప్పుడు వాళ్ళ కోసం యుద్ధంలో ప్రాణాలు పోగొట్టుకున్న ఎందరో నాలాంటి సామాన్య సైనికులను తలుచుకుంటే మా చావుల విలువ ఈ 4 అడుగుల నేల కోసమా అని అసహ్యం వేసింది. అయినా భూమి కోసం ప్రాణాలు కూడా లెక్క చేయలేదంటే ఆ మట్టిని వాళ్ళు ఎంత ప్రేమించుంటారు. ఎంతంటే పోల్చి చెప్పడానికి కొలమానం కూడా లేదు. అయినా ఈ యూనిఫామ్లోనే ఏదో తెలియని తెగింపు ఉంది. బట్ట ఒంటి మీద పడంగానే ఆగ్రహంతో అయ్యోరు పూనుకున్నట్టు అనిపిస్తుంది. ఇదివరకటి నేను కాదు. ఇప్పుడు నాకు విలువలు లేవు, అనుభూతులు లేవు. చంపడం, చావడం, మీసం దువ్వటం ఇవే అలవాటయ్యాయి.
కనిపించే యూనిఫామ్ కింద తోబుట్టువుల్ని చంపుతున్నానేమో అనే నిరాశ, తల్లి లాంటి మట్టి మీద చెయ్యి వేసిన వాళ్ళని చంపాలన్న ఉగ్రం నాలో నాకే తెలియని మృగాన్ని బయటికి తీశాయి. రేపటి గురించి కాస్త భయంగా ఉంది. సైన్యం సంఖ్య తగ్గిపోయింది. ఆయుధాలు కనుమరుగవుతున్నాయి. నిశ్శబ్దంలో నిద్రిస్తున్న సైనికుల బురక చచ్చిన జీవుల మొరలా వినిపిస్తుంది. ఉత్తరం రాస్తుంటే చెయ్యి వణుకుతుంది. అది చలి వల్లనో లేదా రేపటి భయం వల్లనో తెలియట్లేదు. కానీ రేపటి రోజున ఏదైనా చెడు జరిగితే నీ కంటి నుంచి కారే ప్రతి బొట్టులో గర్వం తప్ప శోకం ఉండకూడదు. అబ్బాయిని యుద్ధ భూమికి సిద్ధం చేయి. వాడికి చెప్పు, ఇది ఉద్యోగం కాదు, కర్తవ్యం. అప్పుడే వేకువ వికసించిందనుకుంటా. చూస్తుంటే దూరంగా మంచు కొండలు కరగడం మొదలుపెట్టాయి. ఇంటికి ఎప్పుడు వస్తానో, నిన్నెప్పుడు చూస్తానో ఏంటో. కొన్ని వేల మైళ్ళ దూరం మన మధ్య యుగంలో అడ్డుపడింది. ఇక్కడ పొద్దు పొడుస్తున్న సూర్యుని చూస్తుంటే నువ్వు అమ్మూరలా పెట్టే కుంకుమ బొట్టు గుర్తొస్తుంది. నేను ఇంటికి వచ్చిన ప్రతిసారి గుమ్మం నుంచి ఎదురుపడి నా చేతిలో బ్యాగ్ని తీసుకొని నాతో పాటే నడుస్తూ నేనేం చెప్పినా వినకుండా సిగ్గుపడుతూ అదో రకమైన చెమ్మగిల్లని చూపుతో చూస్తుంటావు చూడు, అది భలే ఇష్టమే నాకు. ఈసారి నేను తిరిగి వచ్చేసరికి నా పాత మోటార్ బైక్ శుభ్రం చేసి ఉంచు. అలా ఇద్దరం షికారుకి వెళ్ళొద్దాం. చాలా రోజులైంది. ఆఖరిగా ఒక్క మాట, నన్ను క్షమించవా? బహుశా ఇది సైనికుని భార్యకు ఉండే ఆనవాయితీ అనుకుంటా. పెళ్ళైన దగ్గర నుంచి నా కోసం చేసే ఎదురు చూపుకి బానిసన చేశాను. క్షమిస్తావు కదూ? ఇక సెలవు మై డియర్. సైన్యం సిద్ధమవుతుంది, వెళ్ళాలి. మళ్ళీ జవాబు రాయి. రాస్తావు కదూ? ఏమో, నీ జవాబు చదవాలని ఆశైనా బతికిస్తున్నాను. జాగ్రత్త సుమి.